Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. గారు హాయ్. హాయ్. సో కేఫ్ ఏంటో తెలిసింది, పేరు చూసారా? యా లూనార్ కేఫ్. మీనింగ్ ఏంటి అనుకుంటున్నారు? లూనార్ మూన్. ఆబ్వియస్లీ. సో వీళ్ళ థీమ్ ఏంటంటే మూన్ మీద ల్యాండ్ అయ్యి మూన్ మీద తింటున్నట్టు సెలబ్రేట్ చేసుకుంటారంట. మేబీ నైట్ టైం లైటింగ్ అంతా అదిరిపోద్ది కాబట్టి. సో ఈ రోజు నేను మూన్ మీదకి టెక్నికల్ గా మనం మూన్ మీద ఉన్నాం. నేను ఈ రోజు మూన్ మీదకి ఒక స్టార్ ని తీసుకొచ్చాను అనమాట. స్టారే స్టారే స్టార్. అంతే. ఇప్పుడు హీరోయిన్స్ ని మనం మూన్ అంటూ ఉంటాం కదా, మూన్ పక్కన ఏముంటాయి మరి? స్టార్స్ ఉంటాయి. మూన్ పక్కన హీరో హీరోయిన్ ఇద్దరిని స్టార్స్ అని అంటాం. యాంకర్ తో మనం ఏం మాట్లాడగలుగుతాం? మీరు చూడని విద్య ఇది. యా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? అలానే ఉన్నా. ఇది నేను యాక్చువల్లీ చెప్పాలండి, చాలా మంది ఇప్పుడు హీరోస్ ని అంటూ ఉంటారు మారరు ఇన్ని ఇయర్స్ అయినా. నారా రోహిత్ గారు మారిపోయారు చాలా. మీరు మాత్రం సోలో సినిమాలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అంటే అలానే ఉన్నాను అనిపిస్తుంది కానీ నేను కూడా లావ్ అయ్యాను. ఏం లేదు, అంతే మీరు అనుకుంటున్నారు అంతే. మొన్న సుమక్క కలిసారు అనమాట. తను ఎలా ఉన్నారు అక్క అంటే అలానే ఉన్నారంటే అంటుంది తను. అదే నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా అలానే ఉన్నావు. ఫస్ట్ లో ఎట్లా కలిసారు ఇప్పుడు అలానే. మేబీ అందుకే అందరు అక్క అక్క అని పిలుస్తారు. తన తర్వాత పిలవద్దని చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నారా రోహిత్ గారు కొంచెం పెద్ద ఆయన లుక్ లో ఉన్నారు కదా, ఇలాగా భైరవన్ సినిమాలో మొన్న. ఇప్పుడు మిమ్మల్ని అక్క అంటే మీ ఏజ్ ఎక్కువ అనుకుంటారు. నాకు కూడా మదర్ క్యారెక్టర్స్ ఇస్తే బెటర్ ఏమో. ఎలానో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అంతా అయిపోయింది ఇప్పుడు, ఆ స్టేజ్ అయిపోయింది. సో మేబీ మదర్ క్యారెక్టర్స్, ఈ పిన్నులు వీళ్ళు ఉంటారు కదా, ఈ క్యారెక్టర్స్ బెటర్ ఏమో. మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి, మిమ్మల్ని మేము ఇంకా యంగానే చూస్తున్నాం. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ చాలా రోజుల తర్వాత. సో మీ డ్రీమ్ కదా డైరెక్ట్, ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి సినిమా తీయాలి. ఆఫ్ కోర్స్ ఎక్కడున్నారు ప్రాసెస్ లో? అట్లీస్ట్ ఒక్కటైనా మంచి సినిమా తీసి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒకటి. బయటకంటే అప్పుడు యాక్టింగ్ లోకి వెళ్ళిపోతారు కంప్లీట్ గా? యాక్టింగ్ లో కానీ కాదు, బేసిక్లీ యాక్టింగ్ లో నుంచి నేను ఇటు వచ్చాను. అవును, డైరెక్షన్ కోసమనే వచ్చాను. ఫోర్స్ఫుల్లీ యాక్టర్ గా తోస్తారు. ఇదేదో బానే ఉంది, నేర్చుకోవచ్చు, డబ్బులు వస్తూ ఉంటాయి ఓకే అని చెప్పేసి నేను ఇదే కంటిన్యూ అయ్యాను. తెలుసు దశరథ్ గారికి క్రెడిట్స్ మిస్టర్ పర్ఫెక్ట్ లో. అవును. ఎందుకు అసలు ఆయన ఎప్పుడన్నా అడిగారా నాలో యాక్టర్ ని ఎలా చూసారు మీరు అని చెప్పి? ఎప్పుడు అడగలేదు. అప్పుడు అంతా యంగ్ కదా, ఇట్స్ లైక్ అంటే 22, 23 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు యాక్టర్ అయిపోయాను. తెలియలేదు అంతా. తోసేసారు. ప్రభాస్ అంటే ఇష్టం, ప్రభాస్ ని చూసుకుంటే అలా యాక్టింగ్ చేస్తాను. తర్వాత మెచ్యూరిటీ వచ్చే లోపల నాకు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడికి వచ్చాము, యాక్టింగ్ చేస్తున్నాము ఓకే, డబ్బులు వస్తున్నాయి ఓకే, పేరు వస్తుంది ఓకే, అనుకున్నది డైరెక్షన్ కదా అని చెప్పి అప్పుడు ఐ జంప్డ్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేర్చుకోవాలి కదా టెక్నికల్ గా మనం ఎంతని అని చెప్పి ఓ బేబీ చేశాను. సో బేబీ తర్వాత ఇంకా చేసుకుంటూ వస్తున్నాను. ఈ లోపల ఏంటంటే యాక్టింగ్ ఆఫర్స్ తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అది ఉండదు కదా. అండ్ జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే సరే తిను డైరెక్షన్ వైపు వెళ్ళిపోయింది, యాక్టింగ్ తగ్గించింది అనుకున్నారు మేబీ. లాస్ట్ సర్కార్ వారి పాట తెలుసు మాకు, మీరు డైరెక్షన్ సర్కార్ వారి పాట తర్వాత మనమే శర్వానంద్ దానిలో కూడా మీరు నేను చీఫ్ అసోసియేట్ ప్లస్ యాక్టర్. ఓకే, అది ఇంకా చాలా కష్టమైంది. 90 days మాకు యూకే షూట్ అయింది. కొన్ని కారణాల వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరికి వీసాలు రాలేదు. సో ఐ వాజ్ ద ఓన్లీ వన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను ఒక్కదాన్ని యాక్టింగ్ కూడా చేస్తున్నాను. మీకు వీసా వచ్చింది? నాకు వీసా వచ్చింది. అండ్ అంటే ఇంతకు ముందు వెళ్ళున్నాం కాబట్టి వీసా ఈజీగానే వచ్చింది. ఎంత కష్టపడ్డానంటే నాకే తెలుసు, ఆ పెయిన్స్ ఇంకా ఉన్నాయి. ఇట్స్ బీన్ 2 years. మనమే షూట్ అయ్యి రిలీజ్ అయ్యి అంతా అయింది 2 years అయింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ దోస్ పెయిన్స్ అన్నమాట. అంత కష్టపడ్డాం అక్కడ. సో మనమే తర్వాత ఇంకా నాది ఓన్ అది రాస్తున్నాను. ఓకే. సో యాక్చువల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ డేస్ ఏమైనా గుర్తొచ్చినాయి? అప్పుడు కూడా యూకే వెళ్ళారు కదా యాక్చువల్లీ? అప్పుడు ఆస్ట్రేలియా, మిస్టర్ పర్ఫెక్ట్ ఆస్ట్రేలియా, సిడ్నీ బ్రిడ్జ్ ఉంటది బ్యాక్ సైడ్ మీ ఫోటోస్ లో. యాక్చువల్ గా ఫస్ట్ మూవీకి ఆస్ట్రేలియా, తర్వాత సర్కార్ వారి పాట ఆ టైంలో యూరప్, దుబాయ్ ఇవన్నీ, దీనికి యూకే. సో మా యాక్టర్స్ కి మూవీస్ లో చేసే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. అన్ని కంట్రీస్ ఫ్రీగా వెళ్ళి వరల్డ్ టూర్ ఫ్రీగా చేయొచ్చు అనమాట. అది అదృష్టం. ఒకసారి మిస్టర్ పర్ఫెక్ట్ డేస్ కి వెళ్ళిపోయే ముందు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే మనకి మీ లైఫ్ లో ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నారు కదా, మిస్టర్ పర్ఫెక్ట్ ఏనా బాలు గారు? మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏ పెళ్ళానికి హస్బెండ్ మిస్టర్ పర్ఫెక్ట్ లా కనిపించాడు. ఆబ్వియస్లీ అది తెలిసిందే. పర్ఫెక్ట్
అంటే మేము ఇప్పుడు మిమ్మల్ని స్టార్ అని ఇంట్రడ్యూస్ చేసాం కదా, నార్మల్ మేము అందరూ స్టార్ అని ఫీల్ అవుతాం కదా, హస్బెండ్స్ కి మాత్రం స్టార్ కాదు, స్టార్స్ కనిపిస్తాయి వైఫ్ అంటే. అవును నిజంగానే, హస్బెండ్ కి వైఫ్ అంటే స్టార్స్ కనిపిస్తే వైఫ్ కి హస్బెండ్ అంటే అది stars అది అది మేము యాక్సెప్ట్ చేయాలండి. అబ్బాయిలు కదా యాక్సెప్ట్ చేయరు. వైఫ్ కి కనిపించే రోజులు ఎప్పుడో పోయాయి, ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా హస్బెండ్స్ కి మాత్రం. సో మిస్టర్ పర్ఫెక్ట్ టైం కి మీరు ఆల్రెడీ అప్పుడు రిలేషన్ లో ఉన్నారా? రిలేషన్ అంటే అప్పుడు ఫ్రెండ్స్ మేము, అక్కడ నుంచి వచ్చిన తర్వాత అది రిలేషన్షిప్ అయింది. రిలేషన్షిప్ అయిన తర్వాత ఏం చెప్తాం, అంతకు ముందు బ్రేకప్ అయింది, అప్పుడే బ్రేకప్ అయింది. ఓకే. సో ఆ బాధలో మిస్టర్ పర్ఫెక్ట్ ముందు అయిందా తర్వాత అయిందా? మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలోనే బ్రేకప్ అయింది, అందుకే సన్నగా అయ్యాను. బేసిక్లీ ఆ మూవీలో సన్నగా ఉంటాను, అవునవునా, అప్పుడు సన్నగా అయ్యాను నేను. ఓకే. సన్నగా అయిన తర్వాత తిను అప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట, మేము జస్ట్ వచ్చాము, ప్రపోజల్ వచ్చింది, విత్ ఇన్ డేస్ క్రెడిట్ వేసేసుకున్నారు, ప్రపోజల్ వచ్చింది ఇన్ ద సెన్స్ ఆబ్వియస్లీ అప్పుడు సన్నగా ఉన్నా కదా, ఆ టైంలో సన్నగా అయ్యాను. సన్నగా అయిన టైంలో ఇప్పుడు మా ఆయన ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన 3rd డే 4th డే నేను ఆస్ట్రేలియా వెళ్ళా షూట్ కి. అప్పట్లో వాట్సాప్లు ఇవేవి కూడా లేదు, ఇంకా వాట్సాప్ రాలేదు అప్పుడు, ఓన్లీ కాల్స్ అనమాట. అక్కడ నుంచి కాల్స్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి, నాకు 1 lakh వరకు ఖర్చు అయింది ఓన్లీ ఫోన్స్కే అక్కడ నుంచి అప్పట్లో. దాని తర్వాత ఇక్కడికి రాగానే నేను చాలా లావ్ అయిపోయాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ కదా, మా ఆయన అప్పుడు చూసి ఏంటి ఇలా తయారయ్యో అన్నాడు. అప్పుడు లవ్ కదా, అయినా కూడా నా వెనకాలే ఉన్నాడు. ఐ మీన్ స్టిల్ హీ వాజ్ లవింగ్ మీ. సో అప్పుడు అనిపించింది, సో సన్నగానే ఉన్నప్పుడు కాదు, లావుగా నల్లగా తయారైనా కూడా పాపం ఉన్నాడు. అంటే అలా కదా, ఆ టైంలో బంగారం అని ఫీల్ అవుతారు కదా, బరువు పెరిగినా మనకి లాభమే అని ఫీల్ అవుతా అవును, పెళ్ళైన తర్వాతే ఉండదు అది. నైస్. సో మిస్టర్ పర్ఫెక్ట్ లో దగ్గర నుంచి ప్రభాస్ గారిని చూసారు, అంటే ఆయన ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమా మొత్తం చూసుకుంటే ఆ క్వాలిటీస్ ఏమన్నా తర్వాత మీ బాలు గారిలో ఏమైనా కనిపించినాయా, అంటే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడానికి? మీరు భలే అడుగుతారండి, మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమాది రియల్ లైఫ్ ఎలా కొన్ని క్వాలిటీస్ చూస్తూ ఉంటారు ప్రభాస్ గారి దగ్గర నుంచి. అదే అంటున్నా, ప్రభాస్ గారే అలా ఉండుండ్రు, సినిమాలో ఉన్నట్టు పర్సనల్ గా ఉండరు ఆబ్వియస్లీ. సో అలా జోవియల్, చాలా జోవియల్. మా ఆయన మంచి జోవియల్. ఇంకా ఒక పెగ్గు పడిందంటే ఆయన వేసే సెటైర్లు మామూలుగా ఉండవు అనమాట. పక్కన కూర్చొని మేము ఫ్రెండ్స్ అందరం రాసుకుంటూ ఉంటాం, వాళ్ళు తనేమి సెటైర్లు వేస్తాడు. యాక్టింగ్ కి మీ హస్బెండ్ పెగ్గు బాగా యూజ్ అవుతుంది అంతే కదా? యాక్టింగ్ కన్నా నా రైటింగ్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం దాని మీద వెళ్తున్నారు అయితే? దాని మీద కాదు, బట్ ఇట్స్ గుడ్. మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటది. నాకు చాలా అర్థమైంది ఇప్పుడు. అంటే మీ హస్బెండ్ కి కైండ్ ఆఫ్, బట్ మీ హస్బెండ్ కి ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరే దగ్గరుండి తాగు తాగు అంటారు. ఇప్పుడు నన్ను ఎవరైనా చూసారనుకో ఏమనుకుంటారు, ఈ అమ్మాయి మంచిగా హట్టకట్ట ఉంది, ఈ అమ్మాయి బాగా తాగుతుంది తిరుగుతుంది, ఈ కైండ్ ఆఫ్ అనుకుంటారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం, కానీ నేను ఆల్కహాల్ మానేసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఐ మీన్ 5-6 years అయిపోతుంది. సో తను తాగు అని ఉండదు మాకు. ఒక వీకెండ్ ఉన్నప్పుడు కూర్చుంటారు, ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటారు, అప్పుడు జస్ట్ పక్కన కూర్చొని ఇంకా వీఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్నమాట, దాన్ హస్బెండ్ అండ్ వైఫ్.